ఐపీఎల్ 2026లో భాగంగా రాయ్పూర్ వేదికగా జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ముంబై ఇండియన్స్ పై చివరి బంతికి విజయాన్ని నమోదు చేసింది. చివరి బంతి వరకు నరాలు తెగేలా సాగిన ఈ మ్యాచ్లో ఆల్రౌండర్ కృణాల్ పాండ్యా హీరోగా నిలిచాడు. అయితే మ్యాచ్ అనంతరం కృణాల్ భావోద్వేగానికి గురయ్యాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతుంది. మాజీ జట్టు ముంబై ఇండియన్స్ పై ఆడటం తనకు ఎప్పుడూ సులభం కాదని కృణాల్ తెలిపాడు. ముంబై జట్టుతో తన కెరీర్లో ఎన్నో మధుర క్షణాలు గడిపానని, ఆ ఫ్రాంచైజీతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన ఇంటర్వ్యూలో మాట్లాడుతుండగా అతడి కళ్లలో నీళ్లు కనిపించాయి. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ దిగ్గజ ఆటగాడు కిరోన్ పోలార్డ్ గురించి మాట్లాడుతూ మరింత ఎమోషనల్ అయ్యాడు. పోలార్డ్ ను T20 ఫార్మాట్ లో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరిగా అభివర్ణించిన కృణాల్, పాండ్యా బ్రదర్స్ ప్రయాణంలో పోలార్డ్ తో ఎన్నో మధుర జ్ఞాపకాలున్నాయని చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్ లో తనకు విపరీతమైన క్రాంప్స్ వచ్చాయని కూడా కృణాల్ వెల్లడించాడు. మొదట కాల్వలో మొదలైన నొప్పి తర్వాత గ్లూట్స్ వెన్ను వరకు వెళ్ళిందని తెలిపాడు. సాధారణంగా తాను ఇంతసేపు బ్యాటింగ్ చేయనని, కానీ జట్టు కోసం చివరి వరకు పోరాడాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. అలాగే చివరి ఓవర్లో భువనేశ్వర్ కుమార్ కొట్టిన కీలక 6 మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అయిందని కొనియాడాడు. రాయ్పూర్ పిచ్ బ్యాటింగ్ కు అంత సులభంగా లేదని, ఓపికగా సరైన షాట్లు ఆడాల్సి వచ్చిందని వివరించాడు. ఈ మ్యాచ్ లో కృణాల్ పాండ్యా 46 బంతుల్లో 73 పరుగులు చేసి ఆర్సీబీ విజయానికి ప్రధాన కారణమయ్యాడు. అతడి ఇన్నింగ్స్ లో 4 4లు 5 సిక్సర్లు ఉన్నాయి.